ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ బి రమణాచారి. ఈరోజు నేను వాస్తుకు సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఏ గృహంలో అయినా సరే విద్యార్థులు చదువులో వెనకంచబడినట్టయితే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి వ్యక్తిగత కారణాలు, రెండవది ఏంటంటే జాతకరీత్యా వాళ్ళకి గ్రహస్థితులు బాగాలేనప్పుడు, మూడవది ఏంటవుతుందంటే గృహం యొక్క స్థితి బాగాలేనప్పుడు. ఇది వాస్తుని నమ్మినటువంటి వాళ్ళు, జ్యోతిష్యాన్ని నమ్మినటువంటి వారి గురించి నేను ఈరోజు చెప్తున్నాను. నమ్మినటువంటి వారి గురించి అయితే దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అయితే వాస్తుని నమ్మినటువంటి వారు, వారి గృహాలు ఈ మధ్యకాలంలో వారి ఇంట్లో పిల్లలు చదువులు వెనకంజబడుతున్నారు. ఒక సందర్భంలో వేరే విషయమై వాస్తు సంబంధించినటువంటి విషయమై 2 గృహాలు చూసేటప్పుడు అందులో వారు వ్యక్తపరిచినటువంటి బాధ తల్లిదండ్రులు ఏంటంటే, మా పిల్లలు చదువులో గొప్ప తెలివైనటువంటి వాళ్ళు, బాగా చదివినటువంటి పిల్లలు, మగపిల్లలు, కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో 1 సంవత్సర కాలంగా వాళ్ళు చదువులు వెనకంజబడుతున్నారని చాలా బాధపడడం జరిగింది. దానికి కారణాలు వెతికితే నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలు వాస్తుపరంగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. అందరూ ఏమనుకుంటారంటే వాస్తు ప్రకారం గృహం నిర్మించుకున్నాం అని అనుకుంటారు. కానీ వాస్తు ప్రకారం గృహం నిర్మించుకోవడం వేరు, గృహం నిర్మించుకున్న తర్వాత దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేటటువంటిది వేరు. గృహం ఎంత పరిశుభ్రంగా ఉంటే మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, అలాగే వాస్తులో అతి ప్రధానమైనటువంటి స్థానం ఏంటంటే ఈశాన్యం. ఆ ఈశాన్య స్థానాన్ని కూడాను, ఆ భాగాన్ని, ఆ స్థానాన్ని, ఆ దిక్కుని కూడాను చాలా పవిత్రంగా మనం చూసుకోవాలి. కానీ ఇది ఎవరూ కూడా గృహం కట్టిన తర్వాత ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా జరిగేది ఏంటంటే దీన్ని ఎవరు పట్టించుకోరు. చాలా చిన్న విషయం అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా చాలా చిన్న విషయం అనుకుంటారు. ఏంటవుతుందంటే అది ఏమొక గృహమైనా సరే ఈశాన్య ప్రాంతంలో, ఈశాన్య భాగంలో బోరు కానీ నుయ్యి కానీ మనం వేయడం జరుగుతుంది. తీస్తాం, బోరు తీస్తాం, లేకపోతే నుయ్యి వేస్తాం. మరి ఆ ప్రాంతంలో ఏం చేస్తారంటే ఆ బోరు నుయ్యే ఉండేటటువంటి ఈశాన్య ప్రాంతంలో ఎక్కువ శాతం అక్కడే మండువా ఉంటుంది. అలాగే అక్కడే ఇంట్లో సామాన్లు కడుక్కోవడం, అంటే ఇంట్లో భోజనాలు ప్లేట్లు అన్నీ కూడా అక్కడే తెచ్చిపెట్టడం, అలాగే ఇంట్లో ఇల్లు తుడిచినటువంటి గుడ్డలు, అలాగే ఇల్లు తుడిచినటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నుయ్యి ఉన్నట్టయితే, ఈశాన్యంలో నుయ్యి తీసినట్టయితే ఆ నుయ్య ప్రాంతంలో, నుయ్యి వెనకాల పూర్తిగా ఈశాన్యం కారణాలు కొంతమంది కనబడకూడదని చెప్పి అక్కడ ఈ ఇల్లు ఉడిచినటువంటి కర్రలు పెడుతుంటారనమాట, స్టిక్స్. అలాగే ఈ తూర్పు ఉత్తర ఈశాన్య కాంపౌండ్ వాల్స్ పైన వెనక భాగం వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, అంటే దక్షిణ పడమర ముఖాలకి ఆ తూర్పు ఉత్తర కాంపౌండ్ వాళ్ళ పైన ఏం చేస్తారంటే బట్టలు ఎండేస్తారు. మరి కొంతమంది ఇల్లు తుడిచిన గుడ్డలు కూడాను అక్కడే ఎండేస్తారు. ఈ 2 జరిగేవి ఏంటంటే దక్షిణ పశ్చిమ ముఖాలకి ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే వెనక భాగానికి ఈశాన్యం వస్తుంది కాబట్టి. ఈ కాంపౌండ్ వాల్స్ మీద ఈ బట్టలు ఎండేస్తారు, ఆరబెడతారు. దాంతోపాటుగా మరి కొంతమంది పూర్తి ఈశాన్య భాగంలో మేకులు కట్టి తూర్పు కాంపౌండ్ వాళ్ళకి కానీ ఉత్తర కాంపౌండ్ వాళ్ళకి కానీ తీగలు కట్టి దాని మీద బట్టలు ఎండేస్తారు. అలాగే అక్కడ ఏం చేస్తారు, పూర్తిగా ఈశాన్యం కార్నర్లో నుయ్యి ఉన్నట్టయితే నుయ్యి వెనకాల ఇందాక నేను చెప్పినట్టుగా ఇల్లు ఉడిచినటువంటి కర్రలే కాకుండా మరికొంతమంది ఇనుప ముక్కలు పెట్టినటువంటి వాళ్ళు, చిన్న చిన్న గుణపాలు పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇంట్లో పనికిరాని వస్తువులు కూడా అక్కడ పెట్టినటువంటి సందర్భాలు కూడా నేను ఇక్కడ చూశాను. అన్నిటికంటే ఏం చేస్తారంటే మరి కొంతమంది రోకళ్ళు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈశాన్యం భ్రష్టు పట్టించడం అంటారు. దీన్ని ఈశాన్యం భ్రష్టు పట్టిపోవడం అంటారు. దీన్ని ఈశాన్యం కార్నర్లో ఒక రోజు చీపురు కట్ట పెడితే దాని యొక్క చెడు ఫలితం వారం రోజులు ఉంటుందని. ఇటు పరిస్థితుల్లో కూడా చీపురు కట్టలు కానీ ఇటువంటివి ఏవీ పెట్టకూడదు. ఇవన్నీ కూడాను ఎవరిపైన చూపిస్తాయి ప్రభావం అంటే మగపిల్లల పైన చూపిస్తాయి. వారి యొక్క మైండ్ సెట్ మీద చూపిస్తుంది. అంటే వారు తెలివైన వారైనా సరే మైండ్ ముద్దుబారిపోతుంది, జ్ఞాపక శక్తి నశించిపోతుంది. ఇది ఒక కారణం. దీన్ని చాలా జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయాలి.
చేసి ఒకవేళ ఇలా ఎవరైనా చేసినట్టయితే వెంటనే వాటన్నిటిని తొలగించి ఈశాన్యంలో నుయ్యి ఉన్నా సరే బోరున్నా సరే చుట్టూ ప్రాంతం అంతగా నీట్గా ఉంచుకోవాలి. అక్కడ చెత్త లేకుండా బురద లేకుండా అక్కడే ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఎంగిలి కంచాలన్నీ కూడా అక్కడే కడిగి ఆ ఎంగిలి బుట్టలు కూడా అక్కడే ఆ టబ్స్ అన్నీ అక్కడే పెట్టడం అనేది కూడాను ఎంత మాత్రం మంచిది కాదు. ఇవన్నీ కూడాను ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ చేస్తాయి. అలాగే మగపిల్లలపైన వారి యొక్క ఆరోగ్యంపైన వారి యొక్క మైండ్ పైన కూడాను ఇబ్బంది పెడతాయి. ఒక 2 పిల్లలున్నా 4 పిల్లలున్నా చిన్నవాడెవడు ఉంటే 2 పిల్లలు ఉన్నట్టయితే చిన్న పిల్లలపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలాగే ఒక పిల్లడు ఉన్నా సరే వాడిపైన ప్రభావం చూపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో అతని జాతకరీత్యా గ్రహస్థితి బాగాలేనప్పుడు చెడుదారులు పట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటుగా యజమానికి ఏంటంటే మనశ్శాంతి ఉండదు. ఇటువంటివన్నీ చేయడం వల్ల అంటే మనశ్శాంతి ఉండదు, ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మాత్రం వెంటనే అవన్నీ తొలగించి ఈశాన్యం చాలా నీట్గా ఉంచుకుంటే ఆ ప్రాంతంలో నుయ్యి ఉండే ప్రాంతంలో ఎంత నీట్గా ఉంచుకుంటే అది మన శరీరం అనుకోవడం, మన శరీరాన్ని మనం ఎంతగా రోజు స్నానం చేసి మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఈశాన్య భాగం అనేది అంత పరిశుభ్రంగా ఉంచుకుంటే దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఇలా ఉంటే ఇంకొకలా చేసే కొన్ని తప్పులు ఎలా ఉంటాయంటే ఈశాన్యంలో నుయ్యున్నా బోరున్నా సరే మోటార్ కొంతమంది ఏంటంటే నుయ్యి మీదే మోటార్ పెడతారు, బోరున్నట్టయితే బోరు మీద మోటార్ పెడతారు. ఈ మోటార్ అనేది శనికి సంబంధించినటువంటి ఇనుము అనేటటువంటిది శనికి సంబంధించినటువంటి వస్తువు. మరి కొంతమంది 2 మోటార్లు పెడతారు. ఒకటి నూతి నుంచి కానీ బోరు నుంచి కానీ నీరు తీయడానికి, రెండవది ఏంటంటే మున్సిపాలిటీ వాటర్ వస్తుంది, ఆ వచ్చిన వాటర్ని మళ్ళీ ఒక టబ్లో నింపుకోవడం కోసం మళ్ళీ ఒక చిన్న మోటార్ పెడతారు. ఇలా పెట్టినటువంటి గృహాలు కూడా నేను చూశాను ఈ మధ్యకాలంలో. అది ఎలా ఉంటుందంటే గోరు చుట్టుపై రోకలు పోట్లే ఉంటుందంట. ఒక మోటార్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు అన్ని రకాలుగా ఉంటుంది, మానసిక అశాంతి ఉంటుంది. అలాంటిది 2 మోటార్లు ఈశాన్యంలో పెడితే దాని పరిస్థితి ఎలా ఉంటుందనేది అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. మరి కొంతమంది అనుకోవచ్చు మేము పెట్టాం కానీ మాకు ఏటి అవ్వలేదంటే దానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే గ్రహస్థితి అద్భుతంగా ఉన్నప్పుడు ఈ గృహస్థితి తాలూకు ప్రభావం అనేది అంత వేరం చూపించదు. దీనికి టైం రావాలి, దానికి సమయం రావాలి. ఎప్పుడూ కూడా వాస్తే అన్ని పనులు చేయదు. గ్రహస్థితికి అనుకూలంగా ఉంటుంది ఎప్పుడూ కూడా వాస్తు. గ్రహస్థితి బాగులేనప్పుడు వాస్తు అద్భుతంగా ఉందనుకోండి, ఆ గ్రహస్థితి యొక్క తీవ్రత తగ్గిస్తుంది, చెడు ప్రభావం తగ్గిస్తుంది, వాస్తు న్యూట్రలైజ్ చేస్తుంది. అదే వాస్తు బాగలేదనుకోండి, దానికి తోడుగా గ్రహస్థితి కూడా బాగలేదనుకోండి, ఈ 2 కలిపి ఎక్కువ ఇబ్బంది పెడతాయి గృహంలో ఉన్నటువంటి మనుషులకి. అందుకే వాస్తే అన్నీ చేస్తుందని నేను చెప్పను, కానీ వాటిని ఎలా చూసుకోవాలి, అందులో ఉన్నటువంటి లోపాలు లేకుండా చూసుకున్నట్టయితే మనకి గ్రహస్థితి రీత్యా వచ్చేటటువంటి మంచి చెడులు ఏవైతే ఉన్నాయో వాటిని సమపాలలో ఉంచి ఎక్కువ ఇబ్బంది లేకుండా చేయడానికి వాస్తు సహకరిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా పిల్లలపై ఈశాన్య భాగం అనేది ఇబ్బంది లేకుండా వారికి మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఈశాన్య భాగం అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. తర్వాత మరికొంతమంది ఏం చేస్తారంటే తూర్పు ఉత్తర రోడ్లు ఉన్నటువంటి వాళ్ళు, ముఖద్వారం కలిగినటువంటి వాళ్ళు ప్లాంట్స్ పెంచుతారు, ఇండోర్ ప్లాంట్స్ పెంచుతారు. అలాగే అవుట్డోర్లో కూడా మనీ ప్లాంట్స్ అని పెంచుతారు. ఇదంతా చాలా మంచిది. ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ ప్లాంట్స్ పెంచడం, మొక్కలు నాటడం, అవకాశం ఉన్నప్పుడు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండేటప్పుడు మొక్కలు నాటుకోవడం మంచిదే. కానీ మరి కొంతమంది ఏం చేస్తారంటే కుండీల్లో మొక్కలు పెట్టి తూర్పు ఉత్తర కాంపౌండ్ వాళ్ళ మీద పెడతారు. అవి రోడ్డుకి నీట్గా కనిపిస్తాయి, డెకరేటివ్గా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి తూర్పు ఉత్తర కాంపౌండ్ వాళ్ళ పైన ఏంటంటే ఈ కుండీలతో మొక్కలు పెడతారనమాట. ఆ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మరికొంతమంది పూర్తిగా తెలియక ఏంటంటే ఈశాన్య కార్నర్ పైన ఒక పిల్లర్ ఉంటుంది, ఆ పిల్లర్ పైన అంటే ఒక కట్టు ఉంటుంది, 9కి 9 సైజు కట్టు ఉంటుంది, దానిపైన కూడాను చక్కగా కుండీలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఎంత దోషాన్ని కలిగిస్తాయనంటే వాళ్ళు రోజులు బాగుంటే చెప్పలేను, కానీ అది చాప కింద నీరులా తెలియనటువంటి ఖర్చులు, తెలియనటువంటి అశాంతి, ముఖ్యంగా పిల్లల గురించి ఆలోచన పడతారు తల్లిదండ్రులు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువులు ఇవన్నీ ఎప్పుడు స్థిరపడతాయి అన్నటువంటి ఆలోచన వస్తుంది. కొన్నిసార్లు వ్యాపారంలో కూడా ఉద్యోగస్తులైతే చెప్పలేను, ఎందుకంటే గవర్నమెంట్ జీతం ఇచ్చేస్తుంది కాబట్టి ఆ ఖర్చు వెళ్ళిపోతుంది, వచ్చింది ఎలాగా వెళ్ళిపోతుంది. కానీ వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు కష్టార్జితంతో బ్రతికేటటువంటి వాళ్ళు మాత్రం ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా
పిల్లల గురించి ఆలోచన, అలాగే ధనం నిలవదు, ఖర్చులు, అశాంతి, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి చింత ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని వెంటనే తొలగించాలి. మీరు మొక్కలు పెంచుకోండి, మంచిదే. కుండీలో మొక్కలు పెట్టుకోండి. ఒకవేళ మొక్కలే అందంగా ఉండాలంటే కాంపౌండ్ వాల్, తూర్పు ఉత్తర కాంపౌండ్ వాల్పై ఎప్పుడూ కూడాను కుండీలతో మొక్కలు పెట్టడం అనేది మానుకోవడం మంచిది. మీరు ఇంక లోపల పెట్టుకోండి. అది కూడాను ఉత్తర మధ్య భాగం నుంచి వాయువ్యం వరకు లోపల పెట్టుకోవచ్చు. అలాగే తూర్పు కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్టయితే తూర్పు కాంపౌండ్ వాళ్ళు మధ్య భాగం నుంచి ఆగ్నేయం వరకు మొక్కలు పెట్టుకోవచ్చు. మంచి మొక్కలు పెంచుకోవచ్చు. ఇటు పరిస్థితుల్లో ఈశాన్య భాగంలో కుండీలు, కాంపౌండ్ వాల్పై కుండీలు పెట్టడం అనేది దానివల్ల చాలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు నేను చూశాను కాబట్టి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అలాంటివి ఉన్నట్టయితే, అలాంటి ఇబ్బందులు పడినట్టయితే వెంటనే అవి తీసిన తర్వాత 1 నెల 2-3 మాసాల్లో దాని ఫలితం అనేది మీకు కనిపిస్తుంది, తప్పకుండా కనిపిస్తుంది. దానికి మంచి ఫలితం వస్తుంది. ఈ విధంగా ఇది చెప్పడానికి వినేవారికి చాలా చిన్న విషయంలో అనిపిస్తుంది. కానీ ఆ దోషం యొక్క తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి అవన్నీ సరిచేసిన తర్వాత దాని ఫలితం కూడా అంత బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను స్వయంగా అవన్నీ చూసిన తర్వాత వాటి యొక్క ఫలితాలను తెలుసుకున్న తర్వాత నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇల్లంతా కూడా ఎంత చక్కగా నిర్మించుకున్నా ఈశాన్యం భ్రష్టపట్టినా, ఈశాన్యం దోషం ఏర్పడినా సరే దాని ఫలితం ఉండదు. కడవడి పాలలో ఒక చుక్క మజ్జిగ వేసినట్టు అయిపోతుంది. అందుకే జాగ్రత్తగా అందరూ ఒకసారి చెక్ చేసుకొని ఇటువంటి ఫలితాలు, ఇటువంటి ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు వాటిని వెంటనే తొలగించి, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ విధంగా ఉన్నట్టయితే వెంటనే వాటిని అంతటిని కూడా తొలగించి నీట్గా ఈశాన్యాన్ని నీట్గా ఉంచుకోవడం వల్ల మీకు మంచి సుఫలితాలు కలుగుతాయి. ఇప్పటి వరకు ఈ ఛానల్ వీక్షించినటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ బివి రమణాచారి. ఓం శ్రీ సాయిరామ్.